హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నిన్న ఆల్రెడీ మనం చూసాం కదా, టాస్క్ ఆడి మరి ఎలా అయితే విన్ అయ్యారో వైల్డ్ స్ట్రోమ్స్తో పాటు ఓన్లీ సుమన్ గారు మాత్రమే వాళ్ళతో ఉన్నారు. నిన్న నిఖిల్ ఆడలేదు. ఎందుకు అంటే తను ఆల్రెడీ అంటే వీళ్ళంతా కెప్టెన్సీ కంటెండర్లుగా పోటీ చేశారు కాబట్టి ఆల్రెడీ నిఖిల్కి ఏమంట పవర్ ఉంది కాబట్టి నిఖిల్ ఆడకూడదు, వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ ఆడాలి. సో వీళ్ళంతా వైల్డ్ స్ట్రోమ్స్ గెలిచారు కాబట్టి 5 మెంబర్స్తో పాటు ఇవాళ సుమన్ శెట్టి గారు కూడా ఆడాల్సి ఉంటుంది. అండ్ నిఖిల్ ఆడకూడదు అనేసి బిగ్ బాస్ ఆర్డర్ చేశారు. ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్, ఈసారి బిగ్ బాస్ హౌస్కి 2 కెప్టెన్స్ ఉంటారు. వీళ్ళు ఈ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా హౌస్ మేట్స్ ఎలా అయితే పక్కన ఒకరితో సెలెక్ట్ చేసుకొని టీమప్ అయ్యే ఇద్దరు, అంటే ఇద్దరు కన్నా ఎక్కువైతే టీం అంటారు, గ్రూప్ అంటారు, ఇద్దరు పెయిర్గా ఆడాలన్నమాట. సో అలాగా ఎవరికి ఎవరు కావాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే మాధురి గారు గౌరవ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు. బట్ గౌరవ్ నాకు వద్దు అని చెప్పేశాడు, మొహం మీదనే నాకు వద్దు, వేరే ఉన్నారని చెప్పేసి. గౌరవ్ ఏమో సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ సాయి శ్రీనివాస్ ఏమో రమ్యాని సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ మాధురి కూడా రమ్యానే కావాలనుకుంది. కానీ సాయి శ్రీనివాస్ ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయాను, నేను రమ్యాని అంటున్నాను, ఆయేష్ అని అనట్లేదు కదా అని చెప్పేసి అన్నాడు. ఆయేష్ ఏమందంటే నాకు ఎవరో సమ్ పర్సన్ కావాలనుకుంది, బట్ తను శ్రీనుతో ఆడాలనుకుంది, కానీ శ్రీను మాత్రం నేను రమ్యతో ఆడాలనుకుంటున్నాను అనగానే రమ్య, సాయి శ్రీను ఒక టీం, గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు ఒక టీం, అండ్ మాధురి గారు అండ్ మిగిలిపోయిన ఇద్దరు ఒక టీం, 2 గర్ల్స్. ఇక్కడ టాస్క్ ఏంటి అంటే అక్కడ కొన్ని కాఫిన్స్ ఉంటాయి. అంటే కాఫిన్స్ అంటే అందరికి తెలుసో తెలియదో శవపేటికలు ఉంటాయి. శవపేటికల లోపల ఒక పర్సన్ ఉంటారు. ఇప్పుడు 2 పేరు ఉన్నారు కదా, అందులో ఒక పర్సన్ లోపల ఉంటారు. వాళ్ళకి వాకీ టాకీ ఉంటుంది అండ్ ఒక టార్చ్ లైట్ ఉంటుంది అండ్ వాళ్ళ దగ్గర ఒక కోడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే బయట ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి కూడా వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి వీళ్ళకి కూడా 3 వాకీ టాకీస్ ఉన్నాయి. అందులో కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొకటి ఎక్స్ట్రా కూడా పెట్టుంటారు. సో వాళ్ళ వాకీ టాకీ ఏంది అన్నది వాళ్ళు లోపల కాఫిన్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కనిపెట్టుకొని వీళ్ళ వాకీ టాకీ తీసుకున్న తర్వాత కీ అనేది ఇక్కడ కొన్ని బాక్సెస్ పెట్టారనమాట అక్కడ గ్రౌండ్ మీద. ఆ గ్రౌండ్లో కీ ఏంటి అంటే ఈ వాకీ టాకీలో వాళ్ళు చెప్తున్న కోడ్ని బట్టి వాళ్ళు ఓపెన్ చేయాల్సి ఉంటుంది బాక్స్. ఆ లోపల కాఫిన్ లోపల ఉన్న కోడ్ అండ్ పిక్చర్ ఏదైతే ఉందో ఆ సేమ్ పిక్చరు ఇక్కడ ఈ బాక్స్ పైన కూడా ఉంటుంది. సో ఇది టాస్క్. వాళ్ళు కనిపెట్టి ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న కోడ్ తీసుకొని లోపలికి వెళ్ళి ఆ కాఫిన్లో ఎవరు మన కాఫిన్లో ఉన్నారు, తన పార్ట్నర్ ఏ కాఫిన్లో ఉన్నారు అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసి ఆ కాఫిన్ ఓపెన్ చేసి బయటికి తీసిన తర్వాత ఇక్కడ పూల్ దగ్గర ఉన్న బెల్ ఏదైతే ఉందో అది మోగించాలి. చాలా పెద్ద ప్రాసెసే, బట్ అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది. సో ఇది ప్రాసెస్. ఆ కాఫిన్లో ఉన్న వాళ్ళు నేను ఇక్కడ ఉన్నా చెప్తున్నారు. అందరూ ఒకటేసారి చెప్పడం వల్ల ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు ఎవరైనా. అండ్ లోపల కాఫిన్స్ కూడా కరెక్ట్గా 3 పెట్టలేదు, ఒక 4, 5, 6 అట్లా పెట్టినట్టున్నారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో లోపలికి మాధురి గారు వెళ్ళిపోయారు, ఆమెని లాక్ చేశారు. సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళ టీం నుంచి రమ్యని పంపించాడు సాయి. ప్రతిసారి మనం సెలెక్ట్ చేసుకుంటాము కానీ ప్రతిసారి సాయి ఎందుకు రమ్యని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే తను సమ్ ఫిజికల్ టాస్క్ ఉంటుందేమో అనుకొని ఉండొచ్చు. ప్రతిసారి ఫిజికల్ ఉండదు, మెంటల్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెము అది ఎట్లా అంటే అది ఎవరికి అర్థం కాదు. అది బుద్ధి, తెలివి, ఒక్కొక్కసారి లక్ కూడా వర్క్ చేయొచ్చు, లక్ కూడా అనొచ్చు. సో ఇలా ఉంటుంది. సో ఇందులో రమ్య లోపలికి వెళ్ళింది, బయట మిగిలింది గౌరవ్, ఆయేషా అండ్ సాయి. వీళ్ళకి ఆల్రెడీ కాల్స్ వస్తూనే ఉంది, వాళ్ళ వాయిస్ మొత్తానికైతే వాకీ టాకీ తీసుకున్న తర్వాత ఎవరి పేరు పర్సన్తో వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే ఆయేషా లోపలికి వెళ్ళిపోయింది. అక్కడేమో నెంబరింగ్ ఉంటుంది కదా లాక్కి, అలాంటి నెంబరింగ్ ఉంది. తన బాక్స్ కూడా కనిపెట్టింది. దివ్యల గారు 2 సార్లు నాక్ చేస్తాను చూడు అన్నారు.
నాక్ చేశారు అండ్ తను వెళ్ళింది కీ తీసుకురాలే. వేర్ ఇస్ మై కీ. ఈ అమ్మాయి ఆల్రెడీ బిగ్ బాస్ షో చేసి వచ్చిన అమ్మాయి కదా, ఆ మాత్రం తెలీదా? నాకు అనిపించింది కొత్తగా రాలేదు కదా. ఇప్పుడు రమ్య మోక్ష అయితే కొత్తగా వచ్చింది పిల్ల, టింగర్ లాగా యాక్ట్ చేసిందంటే ఒక అర్థం ఉంది. ఈ అమ్మాయి ఆల్రెడీ బిగ్ బాస్ని నమిలి మింగేసి వచ్చిన పిల్ల కదా, ఆ మాత్రం తెలీదా అనిపించింది నాకు. మళ్ళీ బయటికి వెళ్ళి లోపల వెతుక్కొని వచ్చేలోపు శ్రీను వచ్చేసాడు లోపలికి. సాయి నేను ఇక్కడ ఉన్నాను, నేను సెంటర్లో ఉన్నాను అంటుంది, కానీ ఈ అబ్బాయి ఆ మూలలోనే వెతుక్కుంటున్నాడు పాపం. ఆ మూలలో ఎక్కడో లాక్ కీ తీస్తూ ఉన్నాడు. ఆ తర్వాత వచ్చాడు మన గౌరవ్ వచ్చి బ్రో ఎక్కడ అంటే తను ఏమి సౌండ్ లేదు ఏమి లేదు, వచ్చా అని చెప్పాడు. వచ్చావా లేదా చెప్పు బ్రో అని సుమన్ శెట్టి గారు అడుగుతున్నారు. నేను వచ్చాను అని చెప్పాడు. చక్కగా నీట్గా తీసేసాడు తాళం. తీసేసి ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారు అండ్ గౌరవ్ వచ్చేసి పూల దగ్గర ఉన్న గంటని టంగ్ 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 కొట్టి పడేశారు. ఆ తర్వాత దివ్యలక్క వచ్చింది. ఆ తర్వాత శ్రీను అయితే ఎక్కడో వెతుకుంటున్నాడు, ఈ అమ్మాయి ఇక్కడ ఎక్కడో ఉంది మనకు తెలుసు. సో ఆ తర్వాత వచ్చి చూస్తే మనమే ఫస్ట్ అనుకుంటుంది పాపం రమ్య. చూస్తే అయిపోయిందిలే అనేసి అయినా గంట కొట్టారు వచ్చి. వాళ్ళంతా లోపల ఉంటే వీళ్ళు వచ్చి ఇక్కడ గంట కొట్టారు. సారీ, అయినా వీళ్ళు వచ్చి గంట కొట్టారు. ఓకే పర్లేదు అనిపించింది. ఆల్రెడీ సుమన్ అన్న అండ్ గౌరవ్ విన్ అయిపోయారు అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఒకటే సెలెక్షన్ అనిపించింది నాకు. గౌరవ్ మామూలుగా లేదు. సో ఏంటంటే ఫిజికల్ ఏదైనా ఉంటే నేను చూసుకుంటా, నా మీద వేసుకుంటా అనే ఒక ఉద్దేశంతో ఈ అబ్బాయి సెలెక్ట్ చేసుకున్నాడేమో అని నాకు అనిపించింది. చాలా తెలివిగా సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే హౌస్ సపోర్ట్ అంతా అతనికి ఉంది అనిపించింది నాకు. సో ఈరోజు కెప్టెన్స్ ఇద్దరు అయిపోయారు, సుమన్ శెట్టి గారు అండ్ గౌరవ్. ఇక్కడ చూస్తే అయేష ఏడుపు మొదలెట్టిందండి. మామూలు ఏడుపు కాదు. నాకు కళ్ళు సరిగ్గా కనపడకపోవడం వల్ల నేను తీయలేకపోయానని చాలా బాధపడింది. అది నాకు డ్రామానా నిజమా అంటే కళ్ళు కనపడదు అనడం ఓకే, అక్కడి వరకు కనిపిస్తుంది, బట్ అంత క్లీన్గా కనిపించదు అన్న విషయం మనకు తెలియదు. దాని మీద మనం కామెంట్ చేయలేం కూడా. ఆ తర్వాత దివ్యలక్క కూడా బాధపడింది. ఏంటంటే ఆ పిల్ల వచ్చింది పాపం, వచ్చి నా కాఫీని కూడా చూసుకుంది, వచ్చానని చెప్పింది, తీయడానికి ఇబ్బంది అయింది, దాన్ని మనం ఏం చేయలేమనేసి దివ్యలక్క కూడా బాధపడింది. ఏమనుకుందంటే వీళ్ళంతా నన్ను కార్నర్ చేసేసారు అనుకుంది. అండ్ ఇక్కడ టాస్క్కి ముందు రమ్యతో ఒక చిన్న డిస్కషన్ అయింది మన దివ్యలక్కకి. ఏంటి కిచెన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు అంది. ఏంటి నేనేం చేశాను అంటే నేను అందరిలో కన్నా నిన్నే నమ్మాను, నువ్వు అనుకున్నాను నేను ఎవరితో ఉండకపోయినా నీతో ఉండాలి అనుకున్నాను అని. ఏంటి దివ్యలక్క ఇలా అనుకున్నావు? నువ్వు ఇక్కడికి వచ్చింది బాండింగ్స్ కోసం కాదు కదా, సింగిల్గా టైగర్ లాగా వచ్చావు. నేను అరవాలనుకోవట్లేదు, అందుకే ఇలా చెప్తున్నాను. అరిస్తే నా గొంతు పాడైద్ది, తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయాలి ఉంటుంది, ఎందుకంటే అలవాటు లేని పని కదా. సింగిల్గా వచ్చాను, సింగిల్గా ఆడాలి, బాండింగ్స్ కోసం రాలేదు, మేము బాండింగ్స్ కోసం రాలేదు అన్నారు కదా. మరి ఎలా రమ్య మోక్షతో అంత బాండింగ్ పెంచేసుకున్నావు? మరి అది బాండింగ్ అనుకోవాలా, గేమ్ ప్లాన్ అనుకోవాలా? మరి మీ విజ్ఞానానికే వదిలేస్తున్నాను. మీరు చాలా విజ్ఞానులు కదా, తెలివైన వాళ్ళు. సో అదనమాట. అండ్ అది కాదండి లేదండి అని చెప్పేసి ఎప్పుడైతే నాకు సాయి చెప్పాడు అంతే, నేను ఇంకేం అనలేదు. ఏంటంటే ఏమైనా టాస్క్ ఉన్నప్పుడు ఒక మేల్ ఫీమేల్ ఉంటే ప్లస్ అవుతుంది. కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకుంది. రీతు స్ట్రాటజీ అది కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకుంది. ఏముంది, తప్పే ఉంది. వెంటనే తిన ఆల్రెడీ చెప్పింది వాళ్ళు ఇక్కడ సెలక్షన్స్ అవ్వగానే వీళ్ళ దగ్గరకు వచ్చేసి అక్కడ స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు సాయి అన్నట్టుగా కూడా కంప్లైంట్ చేసింది. సాయి ఒకటే అన్నాడు, బిగ్ బాస్ ఎప్పుడైతే చెప్పారో చెప్పంగానే రమ్య నేను కళ్ళు కలిపేసుకున్నాము, అంటే తన వైపు చూసింది నేను తన వైపు చూశాను, ఓకే అనేసుకున్నాము, అంతే ఫిక్స్, మేమేం పెద్దగా మాట్లాడేసుకోలేదు అని చెప్పి అబ్బాయి కూడా చాలా క్లియర్గా ఉన్నాడు. వాళ్ళు కూడా లైక్ ఫిజికల్ టాస్క్ వస్తే ఒక అమ్మాయి ఒక దానికి విషయానికి ఒక అమ్మాయి ఉండాలి, ఒక అబ్బాయి ఉండాలి అన్న విధంగా వాళ్ళు తెలివిగానే చేసుకున్నారు. ఇద్దరు అక్కలు మిగిలిపోయారు, అయేష అండ్ దివ్యల. సో అదనమాట. ఇక్కడ గెలిచేసింది సుమన్ శెట్టి గారు అండ్ గౌరవ్. వెంటనే కళ్యాణ్కి అభినందించేశారు బిగ్ బాస్ వీళ్ళిద్దరికి. అండ్ వెంటనే కళ్యాణ్కి ఇచ్చేసి బ్యాడ్జ్ తీసుకొచ్చి సుమన్ శెట్టి గారికి పెట్టండి అండ్ ఇంకొక బ్యాడ్జ్ తీసుకొచ్చి గౌరవ్కి ఇద్దరికి పెట్టండి అనగానే అందరూ చాలా హ్యాపీ. నిజంగా ఇంతమంది క్యాప్టెన్స్ అయ్యారు కానీ ఇంత హ్యాపీగా ఎవరు అందరూ హౌస్మేట్స్ అందరూ ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడం నేను ఫస్ట్ టైం చూశాను ఈ సీజన్లో. వెంటనే సుమన్ శెట్టి గారిని ఎత్తేసుకున్నారు అందరూ. ఈవెన్ వైల్డ్ కార్డ్ వాళ్ళు, వైల్డ్ స్ట్రామ్ అండ్ ఆల్రెడీ ఉన్న వీళ్ళు కూడా చక్కగా అప్లాడ్ చేశారు, హ్యాపీ. అండ్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ వచ్చేసిందో ఏంటి అంటే
నిఖిల్ని పక్కన పెట్టారు కదా, నిఖిల్కి ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చారు ఒక టాస్క్. ఏంటి అంటే, నిఖిల్ నువ్వు ఆల్రెడీ కంటెండర్ ఏమంటారు ఇది తీసుకొచ్చాడు కదా, అబ్బాయికి కంటెండర్ అయ్యే అవకాశం ఆల్రెడీ ఉంది కాబట్టి నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరిని తీసేయాలనుకుంటున్నావో వాళ్ళతో పోటీ పడాల్సి ఉంటుంది, ఒక టాస్క్. నిఖిల్ నిర్ణయం చూస్తే నాకు హ్యాట్స్ ఆఫ్ అనాలనిపించింది నిజంగా. ఎంత మెచ్యూర్డ్ అబ్బా. ఇప్పుడు వచ్చిన వైల్డ్ స్ట్రామ్స్లో అబ్బాయిలు మెచ్యూర్డ్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం చాలా జెన్యున్గా ఉన్నారు అనేది నేను పక్కా చెప్తా. జెన్యున్గా ఉన్నారు. కొంచెము అటు ఇటుగా స్ట్రాటజీ ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాడు మన సాయి శ్రీను, అంతేగాని నిఖిల్ అండ్ గౌరవ్ మాత్రం చాలా జెన్యున్ అనిపిస్తున్నారు ఇప్పటి వరకు నేను చూసిన దాన్ని బట్టి. సో నిఖిల్ ఏం చెప్పాడు అంటే, గౌరవ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. వెంటనే గౌరవ్ అంటే, నేను ఈ ఒక్క రోజుకి మాత్రం కెప్టెన్, రేపటి నుంచి ఉంటానో లేదో తెలీదు, అంతే కదా, నా కెప్టెన్సీ లాగేసుకుంటున్నావు అంటే యా అన్నట్టుగా చెప్పాడు నిఖిల్. ఇతను మాత్రం కంటిన్యూ అవుతాడు కదా అంటే యా అనగానే సూపర్ బ్రో, సూపర్, అసలు వాట్ అ డెసిషన్ అని చెప్పేసి గౌరవ్ కూడా అప్లాడ్ చేశాడు. అండ్ అట్ ద సేమ్ టైం హౌస్ మేట్స్ కూడా, అంటే పోటీ పడాలంటే ఉజ్జి ఉండాలంటారు కదా, అది ఆ సెలెక్ట్ చేసుకున్నప్పుడే అవతల వాడు ఇట్లా గెలిచేసినట్టు అనమాట. ఎవరు, మన నిఖిల్ అనొచ్చు సుమన్ గారితో నేను పోటీ పడతాను అని చెప్పి సుమన్ గారిని ఇట్లా అంటే ఆయనతో ఫిజికల్ టాస్క్ కావచ్చు, ఏదైనా నేను గెలిచేవచ్చు, స్ట్రాటజికల్గా గెలిచేవచ్చు అనుకోవచ్చు. కానీ తను అలా అనలా, ఉజ్జినే ఎంచుకున్నాడు, గౌరవ్నే ఎంచుకున్నాడు. కాబట్టి నిఖిల్ ఒక మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. సో ఇది ఇలా ఉండగా మళ్ళీ హౌస్ మేట్స్ టాక్ వచ్చేసింది. కిచెన్లో మళ్ళీ రచ్చ. ఈ అయేషా కొంచెం క్లీన్ చేయలేదు, అక్కడ సబ్బు మరకు ఉంది, సబ్బు నొరుగుంది అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టింది. గొడవ మామూలుగా లేదు. వెంటనే సుమన్ శెట్టి గారు వెళ్ళిపోయారు, ఏమైంది గొడవ అయింది అని చెప్పి మాట్లాడటానికి. అండ్ అది జరిగిందనమాట. ఆ తర్వాత ఇది అయిపోయింది. నేను టాస్క్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ మళ్ళీ స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి ఆడవటం, అయేషా. అంటే ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుందో, ఎందుకు అరుస్తుందో అర్థం కావట్లేదు. అందరినీ ఏడవకూడదు, ఏమంటారు సింపతి ప్లే చేయకూడదు, వచ్చింది ఎందుకు, స్ట్రాంగ్ ఉండాలి, ఇచ్చి పడేయాలి అన్న అమ్మాయి ఏడవటం అంటే అది డ్రామా అనుకోవాలా, రియల్ అనుకోవాలో తెలియదే. నేనే ఫస్ట్ వెళ్ళాను, నేనే ఓపెన్ చేశాను, ఓపెన్ చేయలేకపోయాను, మళ్ళీ మొదలు నాకు కొంచెం బోరింగ్ అనిపించింది. సో అది అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే వీళ్ళకి టాస్క్ ఇచ్చింది ఏంటి అంటే, నిఖిల్ అండ్ గౌరవ్కి ఒక మంచి, వాళ్ళిద్దరు కూడా మంచిగా ఫిజికల్గా స్ట్రాంగ్గానే ఉన్నారు కాబట్టి, ఇద్దరు కూడా జిమ్స్ చేసేట్ అయిపోయి కాబట్టి వాళ్ళకి తగ్గ టాస్కే ఇచ్చారు. అక్కడ కొన్ని శాండ్ బ్యాగ్స్ పెట్టారు. అండ్ అక్కడ ఒక నిచ్చెన్ లాంటి ప్లేస్ పెట్టారు, దాని మీద ఒక ప్లాట్ఫామ్ పెట్టారు. ప్లాట్ఫామ్ మీద రేస్డ్ లాగ్స్ అనమాట. లాగ్స్ అంటే ఏమంటారు తెలుగులో, నాకు కొయ్యల్లాగా పాతారు. దాని మీద వీళ్ళు నించునేసి ఆ ఏదైతే తూక వేసేలా ఉంటుంది కదా, ఇటొక హుక్ ఆ స్ట్రింగ్స్తో ఇట్లా పట్టుకోవాలి. ఆ హుక్స్లో ఆల్రెడీ శాండ్ బ్యాగ్ ఒక్కొక్కటి ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు సంచాలక్గా తనూజ ఉంది. ఈ సంచాలక్ ఏం చేయాలంటే, అక్కడ హౌస్ మేట్స్ని ఒక్కొక్కరు పేరు పిలవాలి. వాళ్ళు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కాకుండా, ఎవరు కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళకి ఈ శాండ్ బ్యాగ్స్ అనేవి పెట్టాలి. ఇది టాస్క్. అండ్ ఎక్కడైతే ఆ లాగ్స్ పోల్స్ లాగా ఉన్నాయి కదా, స్టిక్స్, దాని మీద నించున్నారో ఈ సంచాలక్ చెప్పిన దాన్ని బట్టి లేదా బిగ్ బాస్ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు లెగ్స్ చేంజ్ చేయడం అంటే ఏం లేదండి, ఇలా ఉన్న లెగ్ కొంచెం ఇంత స్ప్రెడ్ చేయడం, ఇక్కడ 2 స్టిక్స్ ఉన్నాయి, ఇక్కడ 2 స్టిక్స్ ఉన్నాయి, ఇక్కడ 2 స్టిక్స్ ఉన్నాయి, దాన్ని ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి మార్చుకోవచ్చు. కాలు స్ట్రెచ్ చేస్తే కొంచెం ఎక్కువసేపు స్ట్రెంగ్త్ అంటారు కదా, మేబీ అది లాజికల్గా. సో అదనమాట గేమ్. సో నిఖిల్ అండ్ గౌరవ్ వెళ్ళిపోయారు, చక్కగా ఏమంటారు నించున్నారు పట్టుకోవడానికి. ఆ తర్వాత ఫస్ట్ తనుజ వచ్చి సాయిని పిలిచింది, సాయి శ్రీనివాస్. సాయి రావడమే గౌరవ్కి వేశాడు. ఎన్ని బ్యాగ్స్ అంటే 2 బ్యాగ్స్, ఇటొకటి అటొకటి 2 వేసేసాడు, వేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ దివ్యాని పిలిచింది. దివ్య కూడా 2 బ్యాగ్స్ అనగానే తను వచ్చి నిఖిల్కి ఒక్కవైపే రైట్ సైడ్ 2 బ్యాగ్స్ నో అంటుండగానే ఇట్స్ స్ట్రాటజీ, వేయొచ్చు అని చెప్పి సంచాలక్ చెప్పారు. నిజమే, తన స్ట్రాటజీ అది, ఒకవైపే వేయొచ్చు, 2 వైపులా వేయొచ్చు, ఇట్స్ స్ట్రాటజీ. వీళ్ళు ఎలా అంటే వీళ్ళని అవుట్ చేయాలని కోరుకోవడమే కదా, వీళ్ళ కోసం బ్యాలెన్స్ చేయడం వేస్తే మరి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే కదా. సో అదనమాట స్ట్రాటజీ. నెక్స్ట్
నా ఆయేష్ అని పిలిచారు. ఆయేష ఏంది అంటే ఒక బ్యాగ్ అనగానే ఒక బ్యాగ్ తీసుకొచ్చి గౌరవ్కి వేసింది. నెక్స్ట్ మన ఏం పేరు ఇమానియల్ వచ్చాడు. ఇమానియల్ కూడా 2 బ్యాగ్స్ అనగానే తను కూడా నిఖిల్కే వేశాడు. నెక్స్ట్ ఇంకొకరు వచ్చారు, తను కూడా నిఖిల్కే వేయడం జరిగింది. అట్ లాస్ట్ నిఖిల్ అయితే షేక్ అయిపోతున్నాడు. బిగ్ బాస్ చెప్పారు, ఇమానియల్ వేసిన తర్వాత చెప్పారు కాలు 2 స్టెప్కి మార్చుకోవచ్చు. ఇప్పుడు 1 స్టెప్లో ఉన్నారు కదా, 2 స్టెప్స్కి మార్చుకోవచ్చు అనగానే నీట్గా మార్చుకున్నారు. అప్పటికే కాలు చేతులు షివర్ అయిపోతున్నాయి నిఖిల్కి. బట్ గౌరవ్ మాత్రం స్ట్రాంగ్, ఎందుకంటే నిఖిల్కి ఒక్కవైపు 3 బ్యాగ్స్ వేయడం అంటే మామూలు విషయం కాదు. అవి చాలా హెవీ, అంటే వాళ్ళు క్యారీ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది అవి ఎంత హెవీగా ఉన్నాయి. అలాంటిది వాళ్ళు అట్లా బ్యాలెన్స్ చేయాలి అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు జిమ్ చేసే పర్సనాలిటీస్ కాబట్టి అంతసేపు అయినా ఆగారు అనుకోవచ్చు, లేదంటే మామూలుగా అయితే అంత కష్టం, చాలా కష్టం. సో ఆ విధంగా నిఖిల్ అయితే అవుట్ అయిపోయాడు అండ్ గౌరవ్ గెలిచాడు. న్యాయమే జరిగింది అనొచ్చు, ఎందుకంటే నిఖిల్కి ఒక కంటెండర్గా ఒక అది ఇచ్చి మరి పంపించారు, కంటెండర్షిప్ అర్హుడుగా ఇచ్చి పంపించారు. అది వేస్ట్ అయిపోయింది అనిపించింది. కాకపోతే గౌరవ్ ఆడి గెలుచుకున్నాడు కాబట్టి ఈయనకి ఇవ్వడం మంచి పని జరిగింది. యాజ్ యూజువల్ గౌరవ్ తన కెప్టెన్సీని తను కాపాడుకున్నాడు అండ్ మంచిగా వాళ్ళ ఫోటో వచ్చింది, చక్కగా ప్లేస్ చేశారు, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ చూస్తే అంతకుముందు చిన్న చిన్న దొంగతనాలు, ఐస్ క్రీమ్ తినడాలు ఇవన్నీ జరిగాయి. మామూలే, అవి పెద్ద విషయాలేం కాదు. అండ్ నైట్ అయితే వీళ్ళు చాలా గట్టిగా మాట్లాడుకుంటూ, మామూలు గొడవ కాదు, రేపు జరగబోయే ఈ టాస్క్ కోసం ఇదైతే జరిగింది. సో ఇవాళ నాకు ఈ టాస్క్ మీద ఫోకస్ తప్పితే నాకు వేరే ఏది పెద్దగా అనిపించలేదు, లైక్ చాలా పెద్ద ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అక్కడ మధ్యలో టాస్క్ అవుతున్నప్పుడు చాలా స్లోగా ఉంది, పెద్దగా ఊపు లేదు. అయేషా కొంచెము ఇది చెయ్యి అని చెప్పారు, కమెంటరీ ఇవ్వన్నారు, కానీ అయేష మాట వింటే నాకైతే కంపరాలా అనిపిస్తుంది. అంతకుముందు మన ఇమానియల్ కమెంటరీ ఇచ్చినప్పుడు చాలా మంచిగా అనిపించింది, ఎంకరేజింగ్ అనిపించింది. బట్ అయేష కమెంటరీ బాగాలేదు. బిగ్ బాస్ దయచేసి మార్చండి ఈసారి. అయేషని కామెంటరీ చేయమని చెప్పొద్దు, ఇమానియల్ చేస్తేనే బాగుంది. సో ఇది ఇవాల్టి టాస్క్. అండ్ దివ్యలక్క చాలా ఫీల్ అయింది, ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే ఆడుకుంటాను అంది. స్టార్టింగ్ చెప్పింది అదే కాబట్టి అదే ఫాలో అయితే మంచిది. బయట అయితే చాలా నడుస్తుంది, బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి అంటున్నారు. అది మరి ఎంతవరకు నిజం మనకు తెలియదు, బట్ ఇలాంటి వాళ్ళని పంపించడం వల్లనే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో బిగ్ బాస్ చూసుకోవాలి కొంచెం, బిగ్ బాస్ దాని మీద ఉన్న ఏదైతే గౌరవం ఉందో అది కాపాడుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.